దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తామని కేసీఆర్ మాట తప్పారని ఇప్పుడు బీసీల గురించి ఎమ్మెల్సీ కవిత మాట్లాడటం విడ్డూరంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామంటున్న ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్యతో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విప్ బీర్లా ఐలయ్య. సార్ చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కమిషన్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పని కూడా కావట్లేదు, కమిషన్లు లేని అని చెప్పేసి బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంట్లో సార్ బీజేపీ నేతలు సెంట్రల్లో 11 సంవత్సరాల అధికారం ఉండి తెలంగాణకి ఏం వర్గపెట్టి చెప్పాలి. వాళ్ళు తెలంగాణకి ఇచ్చింది గుండుసున్నా. ఈ ఒక్క సంవత్సరంలోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాపాలన ద్వారా తెలంగాణలో మేము ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీలు ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ, అదేవిధంగా తెలంగాణలో రైతులకు పెద్దపీట వేసిన, తెలంగాణలో మొన్న జరిగినటువంటి బడ్జెట్లో కూడా వ్యవసాయానికి పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం మాది. ముఖ్యంగా తెలంగాణలో మహిళలకు అన్ని విధాల గౌరవం పెరిగే విధంగా మహిళలకు పెద్దపీట వేసి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 60,000 ఉద్యోగాలు కూడా ఫిలప్ చేసి నిరుద్యోగులకు యువతకు కూడా ఉపాధి కల్పించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యంగా రైతులకు పెద్ద ఎత్తున రుణమాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. గతంలో ఏదైతే కీర్తిశేషులు మన్మోహన్ సింగ్ గారు భారతదేశ వ్యాప్తంగా రుణమాఫీ చేసిన చరిత్ర, అదేవిధంగా ఇప్పుడు తెలంగాణలో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద సాహసోపేతం చేసుకోలే. ఒకే రాష్ట్రంలో ఒకే దఫలో 25 లక్షల మందికి 21,000 కోట్లతోటి రుణమాఫీ చేసే చరిత్ర కాంగ్రెస్ పార్టీది. రేపు సంక్రాంతికి బోనస్ గా రైతులకు రైతు భరోసా కూడా ఇవ్వబోతున్నాం. ఇది ప్రజాపాలన. ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు మతిభ్రమించి మాట్లాడుతున్నారు. ఏ రకంగా ప్రభుత్వం మీద బురద చల్లాలనే ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడు తప్ప, వాళ్ళు సెంట్రల్లో అధికారం ఉండి కానీ వీళ్ళు రాష్ట్రంలో 10 సంవత్సరాల అధికారం ఉండి రాష్ట్రాన్ని దివాలా దేయించి అప్పుల తెలంగాణ చేసినటువంటి ఘనత ఇక్కడ బీజేపీ వాళ్ళది, టీఆర్ఎస్ వాళ్ళది. ముఖ్యంగా గ్రామాల్లో గతంలో జరిగినటువంటి అభివృద్ధి అంతా కూడా మాజీ సర్పంచ్లే అని చెప్పేసి, ఇప్పటికే గ్రామాలకు సంబంధించి కావచ్చు, వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి ఎక్కడ కూడా నిధులు విడుదల చేయట్లేదు. నిధులు అడిగితే మాత్రం ఖచ్చితంగా కమిషన్లు అడుగుతున్నారు అని చెప్పేసి వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. గత 10 ఏళ్లుగా, గత 5 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పాలనలో విచ్చలవిడిగా వాళ్ళ మీద భారం చేసి రైతు వేదికలు అని చెప్పి, శ్మశాల వాటికలు అని చెప్పి, ట్రాక్టర్లు అని చెప్పి సర్పంచుల మీద గుదిబండ చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. మేము వచ్చిన తర్వాత వాళ్ళు ఉన్నది 2 నెలలే. డిసెంబర్లో మేము అధికారంలోకి వస్తే డిసెంబర్, జనవరిలో వాళ్ళు సర్పంచ్గా ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి 5 ఏళ్ల పాలనలో సర్పంచులుగా వాళ్ళు అప్పుల పాలయ్యారు. వాళ్ళు చేసినటువంటి ప్రభుత్వంలో ఏదైతే వీళ్ళు పనిచేసిరో ఆ పనులకు బిల్లులు చెల్లించకపోతున్నాయి. ఇప్పుడు ఆ సర్పంచులు అప్పుల పాలయ్యారు. అప్పుడు సర్పంచ్ కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళ ప్రభుత్వంలో సర్పంచ్ భిక్షాటన చేసిర్రు. అవన్నీ మర్చిపోయి ఇలా మేము వచ్చిన తర్వాత అప్పులు అంటే, మేము వచ్చినాక సర్పంచులు లేవు కదా, మేము వచ్చిన తర్వాత 2 నెలలు సర్పంచ్ ఉన్నారు. ఆ 2 నెలల్లో అభివృద్ధి కూడా వాళ్ళు సర్పంచులు గ్రామాలలో చేయలేని పరిస్థితి. అప్పటికే అప్పులలో ఉన్నటువంటి సర్పంచులు ఏం చేయలేని పరిస్థితి. మొన్న మా ఫైనాన్స్ మినిస్టర్, డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు కూడా 10 లక్షల లోపు ఉన్న వాటిని అన్నింటి కూడా క్లియర్ చేస్తామని చెప్పి సంక్రాంతిగా సర్పంచ్లకు కూడా ఒక వరం ఇవ్వడం జరిగింది. మా ప్రభుత్వం కృషితోటి కమిషన్ల కోసం కక్కుతు పడేది. టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో కమిషన్ దందా నడిచింది. కమిషన్ కాళేశ్వరం కోసమే కమిషన్ కట్టిరు. అదేవిధంగా మిషన్ భగీరథలో కమిషన్, ప్రతి గొర్రెల దాంట్లో కమిషన్, బర్రెల దాంట్లో కమిషన్. కమిషన్ల ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. మాది సంక్షేమం, అభివృద్ధి చేసే ప్రభుత్వం. ప్రజా పాలన ద్వారా ప్రజలకు సంక్షేమాలు అందిస్తున్నటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆదరణ సోర్వలేక ప్రభుత్వం మీద బురద జల్లాలని వాళ్ళ పింక్ మీడియా ద్వారా, వాళ్ళ సోషల్ మీడియా చేస్తున్నారు. అయినా తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. అసెంబ్లీలో 35 సీట్లు వస్తే పార్లమెంట్ లో గుండుసును ఇచ్చారు. 2025లో మీ పార్టీ గల్లంతయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత శనిలా దాపురించిందని చెప్పేసి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉంటుంది. తెలంగాణ ప్రజలను కేసీఆర్ ఒక కన్నబిడ్డల్లాగా చూసుకున్నారు. తెలంగాణ ప్రజల పట్ల కాంగ్రెస్ కి ఎలాంటి చిత్తశుద్ధి లేదు అంట. తెలంగాణ ప్రజలు మీరు కేసీఆర్ కన్నబిడ్డలు చూసుకుంటే ఎందుకు ఇంటికి పంపారు? మతిపోయి మాట్లాడుతున్నావా? ఒక మహిళ ఉండి, మహిళల ఆత్మగౌరవం లేకుండా లిక్కర్ స్కామ్ లో ఉండి 6 నెలలు జైల్లో ఉండి నువ్వు మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ గురించి? మరి మీ నాయన తెలంగాణ ప్రజలందరినీ మీ బిడ్డ లెక్క చూసుకుంటే, మీ కుటుంబం 1000 కోట్లు దండుకొని లక్షల కోట్లతోటి మీ కుటుంబం ఉంటే, పేద ప్రజలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. పేదలకు సంక్షేమాలు లేవు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఎక్కడ ఇవ్వలే. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇయ్యలే. ఏ దళితుని ముఖ్యమంత్రి అన్నారు, దళితులకు 3 ఎకరాలు అన్నారు. ఎన్నో హామీలు ఇచ్చి మీరెగ్గొట్టి ఇలా మా ప్రభుత్వం వచ్చే సంవత్సరంలో ఒక్కొక్కటిగా చేస్తున్నాం. కవిత మాట్లాడుతూ నిజంగా కూడా విడ్డూరం అనిపిస్తుంది. బీసీల గురించి ఇలా కవిత మాట్లాడుతుంది. మరి బీసీల గురించి సోయలేని మీ నాయన గత 10 ఏళ్లుగా బీసీలకు పెద్దపీట వేయలేదా? మా ప్రభుత్వం వచ్చినాక బీసీ లెక్కలు తీసి మేమెంతో మాకంతా అని బీసీ
వీళ్ళకు రిజర్వేషన్ పెంచడానికి కులగణన చేపట్టింది మా ప్రభుత్వం. ఇలా కులగణన చేస్తే ఏ కులం ఎంత ఉంది, బీసీలు ఎంతరు, ఎస్టీలు ఎంతరు, ఎస్సీలు తెలిస్తేనే కదా వాళ్ళకి రిజర్వేషన్ పెంచేది. ఆ దశగా బీసీలకు పెద్దపీట వేయాలని మా ప్రభుత్వం చూస్తుంటే కవిత మళ్ళొక్కసారి ముసరికాన్ని కాలుస్తుంది. ఈ కల్వకుంట్ల కుటుంబంకి ఎప్పుడున్నా సెంటిమెంట్ ను వాడుకోవాలి. కొన్ని రోజులు తెలంగాణని, కొన్ని రోజులు జాగృతి బతుకమ్మని, ఈ బతుకమ్మ అంటే నేనే తెచ్చినా అని చెప్పి మా అమ్మమ్మలు ముత్తాతలు ఆడనట్టుగా నేనే బతుకమ్మ అంటే ఈ కల్వకుంట్ల కుటుంబం ఎప్పుడు సెంటిమెంట్ రగిలించి తెలంగాణ ప్రజలు మభ్య పెట్టాలని చూస్తున్నారు. కానీ మీ భాగవతం, మీ జాతకాలు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకునే మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టరు. కవితం ఎంత వచ్చి రోడ్ల మీదకి వచ్చి బీసీలను పెట్టినా మీరు అధికారంలో ఉన్నప్పుడు బీసీలను మర్చిపోయారనే కదా మిమ్మల్ని బీసీలు అంతా కలిసి ఇంట్లో కూర్చోబెట్టింది. ఇలా బీసీ, ఎస్టీ, ఎస్సీలు ఇలా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టింది. అది మర్చిపోయి కవితమ్మ మాట్లాడితే అది విడ్డూరంగా ఉంది. కవితమ్మకు తప్పకుండా ఆమె కూడా బెయిల్ మీద వచ్చింది. మళ్ళీ ఎప్పుడు జైలు పోతే అర్థం కాదు. కేటీఆర్ మధ్యప్రమించి మాట్లాడుతుండే సంవత్సరం పాలన మీద వాళ్ళకు ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా తీరు మార్చుకోవాలి. కాబట్టి ఈ నూతన సంవత్సరం నుంచి అయినా ఆ లక్ష్మణస్వామి ఆశీస్సులతోటి అలా బుద్ధి మార్చి మా ప్రభుత్వానికి, ప్రజాప్రభుత్వానికి సహకరించి మీ సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా కులగణన స్టార్ట్ చేసింది, కానీ అది పూర్తి స్థాయిలో అవ్వక ముందుకే స్థానిక సంస్థలకు ఎన్నికలకు పోవాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. కానీ పూర్తి స్థాయిలో బీసీలకు ఎంత రిజర్వేషన్ చెప్పేంత వరకు కూడా ఎన్నికలకు పోనివ్వకుండా మేము ఉద్యమిస్తామని చెప్పేసి కవిత అంటారు. వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు ఉద్యమం చేయలేదు? ఇవాళ బీసీలు ఎందుకు యాదకొస్తారు? అధికారం పోయినాక బీసీలు యాదకొస్తున్నారు. మేము బీసీల లెక్కలు తేలానే కదా. మా రాహుల్ గాంధీ గారు ఏదైతే భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజల బాధలు తెలుసుకొని ఈ కులాల వారిగా వాళ్ళకు ప్రాతినిధ్యం రావాలి, వాళ్ళు మేమెంతో మాకంత వాట ఉండాలని భారతదేశ వ్యాప్తంగా కులగణన చేయాలని చూసిండు. ఇలా తెలంగాణలో అధికారం వచ్చింది కాబట్టి తెలంగాణలో రోడ్ మోడల్ ఉండాలని ఇలా కులగణన ఇక్కడ తెలంగాణలో చేస్తుంది. కాబట్టి తప్పకుండా కులగణన పూర్తయింది. రేపు రాబోయే రోజుల్లో మేమెంతో మాకంత వాటా బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ వాళ్ళ కులాల ప్రతిపాదికన వాళ్ళ పర్సెంటేజ్ ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్ కల్పించబోతున్నాం. స్థానిక సంస్థలు తప్పకుండా బీసీలకు పెద్దపీట వేయడానికే ఈ కులగణన చేపట్టినాం. ఇది అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడూ కూడా బీఆర్ఎస్ నాయకులకు కావచ్చు, ఎమ్మెల్సీ కవిత కావచ్చు, బీసీలు గుర్తుకు రాలేదు. కానీ అధికారం పోయాక బీసీలు గుర్తుకొస్తున్నారని చెప్పేసి బిర్లాలే చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా వచ్చేటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్కరికి స్థానం కల్పించాలో, ఎవరికి ఎంత వాటా రావాలో వాళ్ళకు వచ్చిన తర్వాతనే మేము స్థానిక సంస్థల ఎన్నికలకు పోతామని చెప్పేసి బిర్లాలే చెప్పిన పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీకాంత్, భవిత 690.